హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామి వారి బోధ నుండి తనను తాను గుర్తించడం అనే అంశము గురించి తెలుసుకుందాము. తనను తాను గుర్తించడానికి తగిన ఉపాధి ఈ మానవోపాధి ఒక్కటే. మనము ఈ ఉపాధిలోకి వచ్చి తనను తాను గుర్తించడం అన్న ఒక్క పనిని పక్కకు పెట్టేశాం. మానవుడు వ్యవహారశీలమై తన యొక్క సంస్కార గుణ్యముగా, తన యొక్క వాసనా గుణ్యముగా, తన యొక్క వృత్తి అనుగుణముగా, తన యొక్క విషయానుగుణముగా కామ, కర్మ, భోగ, వాసన, సంస్కార, వృత్తి సమూహాలతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ 6 సమూహాలు పనిచేయాలి అంటే నీకు విద్య ఉండాలి, అవిద్య కూడా ఉండాలి. అవిద్యను గనక దూరం చేశామనుకోండి, అప్పుడు విద్యే మిగిలి ఉంది. చీకటిని దూరము చేయడానికి ఉపయోగపడేదానికి ప్రకాశం అని పేరు. చీకటి చేత చీకటిని ఎలా దూరం చేస్తాము? చెయ్యలేము కదా. అజ్ఞానము చేత అజ్ఞానమును ఎలా దూరం చేస్తాము? చెయ్యలేము కదా. కాబట్టి జ్ఞానము చేత నువ్వు అవిద్యను పోగొట్టుకో. కారణోపాధి అయిన అవిద్యను స్వరూప జ్ఞానముతో పోగొట్టుకున్నట్లయితే ఈ కామ, కర్మ, భోగ, వాసన, సంస్కార, వృత్తి సముచ్చయమైనటువంటి సూక్ష్మ శరీరం సహజముగా రద్దయిపోతుంది. అవిద్యా శరీరం ఉన్నంత వరకు ఈ సూక్ష్మ శరీరం రద్దు కాదు. నీకు స్వరూప జ్ఞానం నిర్ణయంగా తోచేంత వరకు, నువ్వు నిలకడగా ఉండేంత వరకు, స్వరూప జ్ఞాన నిష్టలో నిత్యముగా నిర్మలముగా ఉండేటంత వరకు నీకి అవిద్యా శరీరం పనిచేస్తూనే ఉంటుంది. కారణదేహం పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి కర్తవ్యతా బుద్ధికి నువ్వు ఎదగాలి, సాక్షిగా ఎదగాలి. సాక్షి నుండి ఎక్కడికి ఎదగాలి? సాక్షి అతీతానికి ఎదగాలి. అతీత జ్ఞానములో నువ్వు రహిత స్థితి, కైవల్యాన్ని పొందేటటువంటి లక్షణ నిర్ణయం అవుతుంది. లక్షణము, లక్ష్యము, నిర్ణయము ఈ 3 చాలా ముఖ్యమైనవి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.